స్థలం ఇచ్చినారు సార్ వాళ్ళ కాడ మేము చనిపోయిన తర్వాత అది వాడాలి కానీ రాయిపించింది. ఆ అగ్రిమెంట్లు ఉన్నాయని చెప్పి నన్ను కొట్టను తిట్టను రవిడీతనం చేసి నేను రోడ్డు వేస్తా అంటే అడ్డపడినా కొట్టను వచ్చినాడు. మట్టి ఎర్రమట్టి తోలుతా అంటే వాడు పోయి అడ్డపడినా కొట్టను వచ్చినాడు. నేనే మాట్లాడినానని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఎస్పీకి ఎస్ఐకు నేను తిట్టినట్టుగా వాళ్ళకి ఈడీ చూపించినాడు. సాయంత్రం 9 గంటలకు వచ్చినాడు. రాత్రి 8 గంటల వరకు నన్ను స్టేషన్లో పెట్టించుకొని మళ్ళీ వాళ్ళు ఫోన్ అన్నారు. నేను ఫోన్ అని తిరగమన్నా. నన్ను నేను తప్పు చేయడానికి ఎందుకు పిలుచుకొచ్చినారు, నాది స్థలం అని తిరగమన్నా. తిరగబడితే అప్పుడు నేను ఫోన్ ఇంటికి నాకు న్యాయం చేయండి అన్నా. అప్పుడు ఫోన్ వాళ్ళు నన్ను పంపించేసినారా. నేను ఇంటికి పోయినామంటే ఏం చేస్తుంది, ఎక్కడ చేస్తుంది, లేని పోని గలీజు మాటలు మాట్లాడతాడు సార్. ఒంటిగా కనపడితే లంజి అంటాడు, నీళ్ళకు పోతే లంజి అంటాడు, నా ఉచ్చల్లాగా వచ్చింది అంటాడు. గలీజు మాటలు మాట్లాడతాడు. మేమేమనకపోయినా మమ్మల్ని నేను ఒక్కదాన్ని ఉండేది ఆడదాన్ని, ఎవరు లేరు. అందరిని అడిగి సారించుకోండి. నేను వంటి ఆడదాన్ని ఉండా, నా బిడ్డలు చెరువు తిప్పిపోయినారు. నేను స్థలానికి అడ్డపడి నీ పేరుతో ఉంటే కాకపో ఎన్నెన్నో గలీజు మాటలన్నీ మాట్లాడి నాకు చేసినాడు సార్. నాకు న్యాయం చేయండి. వాని మాటలు నేను మగోడు మాట్లాడినట్టు నేను మాట్లాడినని నన్నే తిట్టాడు. ఇదే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రెడ్డమ్మ అంకన్న మాకు అగ్రిమెంట్ కాగితం రాయించినారు. స్థలం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న సార్ వచ్చింటే చూపించిన, రాంప్రసాద్ రెడ్డి సార్ వచ్చింటే ఇదే సార్ నా స్థలము, నేనే నాకు ఇన్ని మాటలు తిరిగినా సార్ అని అన్నీ చెప్పినా. సరేలేమ్మా చాలా సార్లు వచ్చినావు, నీకు న్యాయం చేస్తా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి రా, నీకు ఎంఆర్ఓకు ఆర్ఐకు ఈఆర్ఓకు అందరికి చెప్పి నీకు న్యాయం చేస్తాను, నువ్వు బాధపడాకు అన్నా. అంతవరకే కానీ వాళ్ళ ఇంటి మీదకి కొట్టను తిట్టను పోయేది నాకు తెలియదు సార్. నాకు 2 బిడ్డలే ఉన్నారు, చాలా మంది లేరు. అందరినీ కూడా అడిగి సారించుకోండి. దక్కపల్లి గ్రామం మాది 2 సెంట్లు 2.5 సెంటు ఉంటుంది సార్. ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే తెలుసు, నాకు కూడా తెలియదు సార్. ఇప్పుడైనా తిడతాడు సార్. స్థలానికి అడ్డం పోయినాననుకో తిడతాడు, పోకుండా పోయినాననుకో ఏమన్నాడు, తిప్పుతున్నాడు. జగన్ వచ్చిన వాళ్ళ ఉండి పౌరతంలోనే మమ్మల్ని స్థలానికి అడ్డపడిన పోయినప్పుడల్లా తిడతానే ఉన్నాడు. ఇదే కాకుండా వ్యక్తిగతంగా చాలా బాకీలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి దగ్గర బాకీలు చేసినాడు. ఆ బాకీల వాళ్ళు కూడా చాలా మంది అతనికి రాంప్రసాద్ రెడ్డి నేను నిలేసి అడిగినానని చెప్పి చాలా పంచాయతీలో చాలా నీకు సహాయం వస్తాడంట, మెడకాయలు తీస్తా తలకాయలు తీస్తానని వాళ్ళకి పోయి పాపం ఏదేదో తిట్టి ఇంటి మీద చేసినాడు.